ఆరుకాయం శ్రమించి పండించిన పంట అకాల వర్షాల పాలైంది. గంపెడాసతో పంట వేస్తే అకాల వర్షం కురిసిన రైతన్నలను ఆందోళనకు గురిచేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట అకాలంగా కురుస్తున్న వర్షాలకు వరి కొనుగోలు కేంద్రానికి ముందే తెచ్చిన అధికారుల ఆలస్యత్వం కారణంగా కొనుగోలుకు ముందే ధాన్యం తడిసి ముద్దయింది. కళ్ల ముందే తడిసిన వరి ధాన్యం మొలకెత్తడంతో మెదక్ జిల్లా అల్లాదుర్గం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు హరిఘోషలు పడుతున్నారు. వేలాది రూపాయలు అప్పు చేసి పండించిన పంటను సకాలంలో కొనుగోలు కేంద్రానికి తెస్తే తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంగా సిబ్బంది ఆలస్యం చేయడంతో అకాల వర్షాలు తమను ముంచెత్తాయని, తడిసి ముద్దైన ధాన్యం మొలకెత్తుతుండటంతో తమ పంటను ఎవరు కొంటారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు అవుతా అల్లాదూర్ విలేజ్. నా పేరు బంగారి శేఖర్. ఈడ ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసి 15-20 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఒక 2 లారీలు మాత్రమే జోకిరు వదిలిడికని. వీడికి వచ్చిన లేబర్ ఏమో పక్క విలేజ్లో పంపిస్తారు. అపాచిపల్లి, ముస్లాపూర్ ఇట్లా పంపిస్తారు కమిషన్ మీద. ఒక క్వింటాల్కు 5 రూపాయలు అట్లా కమిషన్ తీసుకొని వీళ్ళు తెచ్చిన లేబర్ని ఇంకో జాలకు పంపిస్తారు. మేము వడ్లు నేర్పుతూనే ఉన్నాం రోజు, కానీ వాతావరణం అనుకూలించగా మ్యాచర్ వస్తలేవు. 14-13 రావాలంటారు మ్యాచరు. 18-17 వచ్చినా కానీ జోక్కుంటా లేరు ఇక్కడ. అట్లనే ఇక్కడ వచ్చేసి సారు ఇప్పటికీ స్టార్ట్ అయ్యి కూడా 20 రోజులు అవుతుంది, కానీ ఇప్పటికీ 2 రోజులు మాత్రమే వచ్చిండు. ఆయన పని మొత్తం వచ్చేసి నా అటెండర్ కప్ప చెప్తాడు. అటెండర్ ఏమో ఆయనకు తెలియదు అసలు ఎట్లా మెయింటెనెన్స్ చేయను, ఇష్టం ఉన్నట్టు చేస్తాడు ఆయన. ఏమదంటే మ్యాచర్ వస్తలేవు అంటారు. ఒక 2 అటు ఇటు మ్యాచర్ చూసి జోక్కోవాలని మేము కోరుతున్నాం. నీ పేరు? నా పేరు వచ్చేసి వడ్ల కృష్ణ. మాది గ్రామం అల్లాదుర్గం, మండలం అల్లాదుర్గం. మా దగ్గర ఇప్పుడు పొలము వేసినాం. పొలం వేసిన నుండి ఒక 5 ఎకరాల పొలం వేసినాము. కోసి 15-20 రోజులు అయింది. మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చినాక కూడా సరిపోవటాన్ని లోడుకు సరిపోయటాన్ని లేవని చెప్పి లోడ్ ఒక్కటి కూడా నింపలేదు. ఇక్కడి వరకు అమ్మాలోళ్ళు వచ్చి ఇది లేదు, చూసింది కూడా లేదు. మ్యాచర్ వచ్చినాయని చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పటి వరకు పట్టించుకున్న ఆఫీసర్లు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ. దయచేసి మాకు తొందరలో వడ్లు కాంటా అయ్యే విధంగా చూడండి. తోడు ఆర్జీవి సినిమా లెక్క ఉంటుంది మన వీడియో. ఆర్జీవి సినిమా లెక్క ఉంటుంది మన వీడియో. మైరాజ్ మంచి చూడు ఇక్కడ మైరాజ్ మాది అల్లాదుర్గ గ్రామము, మండల్ అల్లాదుర్గే, విలేజ్ అల్లాదుర్గే. నేను ఒక 5 ఎకరాల పొలం వేసినాము. 5 ఎకరాలు వేస్తే ఒక 7-8 ట్రాక్టర్లు వడ్లు అయినాయి. అది కోసిన నుంచి ఒక 15 రోజులు అవుతుంది. కోసిన నుంచి వర్షాలే పడుతున్నాయి. ఒకసారి మ్యాచర్ చూస్తే 22-23 వచ్చింది. మళ్ళీ ఒక 2 రోజులు ఎండబెడితే వస్తుందంటే ఎండబెట్టదామని తీసాకల వర్షాలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఈ 18 రావాలి అని అంటున్నారు. అవి 20 వస్తున్నాయి, 20-25 వస్తున్నాయి. ఎండబెడదామంటే వాన పడుతున్నది. దానికి ఏం చేయాలి? మేమేం చేసేటట్టున్నాం? వర్షం పడుతున్నది, దానికి వస్తున్నారు, వాళ్ళు రాకొచ్చినాయని పోతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? ఒక 2 లక్షల పెట్టుబడి అట్లా పెట్టినాము. మరి మేము ఏం చేయాలి? కొంచెం అధికారులు పట్టించుకొని కొంచెం చూసి పోయేటట్టు చేస్తే బాగుండే. నా పేరు అశోక్, అల్లాదుర్గం మండల్, జిల్లా మీద. ఇక్కడ వడ్లు తెచ్చి మేము 20 రోజులు. ఇక్కడ ఒక్కరు కూడా అనుకూలంగా లేరు.
ఒక సాలు లేరు, సాలు ఉంటే ఆయన చేతి కింద మనుషులు లేరు, ఒక టాపర్ లేదు, ఒక ఏం లేదు. వచ్చిన లేబర్ను ఒక 40-50 మంది లేబర్ను తెచ్చిండ్రు. ఈడ ఖాళీ వచ్చిండ్రు, ఒకనాడు చూసిండ్రు, మ్యాచ్ రస్తలేమంటుండ్రు. అపాజిపల్లి, వెంకట్రావుపేట, రెడ్డిపల్లి అటు ఇతర దాంట్లో తీసుకుపోతున్నారు. తీసుకుపోయి వాళ్ళకు 10 రూపాయలు 5 రూపాయల కమిషన్ మీద వీళ్ళు కూడా బ్రోకర్స్ లెక్క తయారయ్యి మా వడ్ల ధాన్యాన్ని మొత్తం నాశనం పట్టించి మమ్మల్ని రైతులను నిండా ముంచి ఈ ప్రభుత్వము దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని ఇట్లా మంగళ అశోక్ ఒక రైతును ఒక 5 ఎకరాల పొలం పెట్టి ఒక 8 ట్రాక్టర్ల వడ్లను తెచ్చి నమ్మున నానబోసుకొని మొలకలు వచ్చినాయి. ఇక్కడ ఏం చేయాలనో ప్రభుత్వంకు కొంచెము ఆయన ప్రభుత్వం మేలుకొని మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. చెప్పు. ఇప్పుడు మంగారి రాములు అల్లాదుర్గం మొలకలు వచ్చినాయి. 15 రోజులు అయి పోసి 4 ఎకరాలకు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒక్కరు చెప్తే వింటలేరు. ఏమంటారు వాళ్ళకి అధికారులకు అడిగితే? ఇంకా రాలేవు మ్యాచ్ అని అంటారు. మొలకలు వస్తున్నాయి, మొత్తం వాన పడి మొత్తం మొలకలు వస్తున్నాయి. 15 రోజులు బంద్ అయితే వెళ్ళారు వచ్చినాయి. ఇంట్లో చెప్పేవాడు సంపద ఇంకా రాకొచ్చినాయి అంటాడు సంపద. చెప్పు నీ పేరు. గండ్లబాయ్ తాండా. నా పేరు రమేష్. దేవసోత్ రమేష్ అంటారు. చెప్పు, ఇప్పుడు చెప్పిందే చెప్పు. ఇది ఈ సుంటి జరుగుతున్నది కాబట్టి చెప్పే. ఇప్పుడు నాకు ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు చెప్పు. ఇదే దొంగ సెంటర్లు ఉన్నది. ఇది మొత్తం కమిషన్లు తింటున్నారు, తాట్పత్రి ఎక్కచ్చిర్రు. ఇది మొత్తం ఆడివట్ల సెంటర్ ఉన్నది. ఇది ఎంత వారం రోజులు 15 రోజులు ఈడ తెచ్చి వడ్లు ఒక్కొక్కడు అయితే బాధపడి సంచులు ఎండిపోతున్నాయి. మోల్కలు చూదు పొలంలో చూపెడతాం. పెద్ద ఇష్యూ అవుతున్నది. ఈడ పైసలు ఇచ్చిందో మరి లారీ చూపుతాడు, మ్యాచ్ వచ్చిందో లారీ చూస్తాడు.